జై శ్రీరామ్ అండి. ఇది బామక్క గురించి ఒక చిన్న వీడియో అన్నమాట. మొన్న అలీగారి విషయంలో స్టార్టింగ్ అబ్బబ్బా రెచ్చిపోయి మొగుడు పెళ్ళాలు చాలా మంచివాళ్ళు, అందరికీ అన్నదానం చేస్తారు, మన పండగలకు కూడా ప్రసాదాలు పంచుతారు అని చెప్పేసి చెప్పింది. అందులోనే నేను ఈ వీడియోలో కూడా క్లారిటీ ఇచ్చేసాను అనమాట. ఏంటంటే ఆవిడ మన పండగలకు ప్రసాదాలు పంచలేదమ్మా, ఆవిడ ఏదైతే తినాలనుకుందో పాల తాలికలు అనేది ఆవిడకంటే ఎవరు పెట్టలేదంట, అందుకోసం ఆవిడ వండి పంచిందంట. అంతేగాని మన పండక్కి ప్రసాదం పంచలేదామా, అది ఫస్ట్ తెలుసుకో, నువ్వు తెలుసుకొని తర్వాత వాళ్ళకి సపోర్ట్ చెయ్యి అని చెప్పాను. ఆయన చేసిందంట అసలు తప్పే కాదంట. ఏంటంటే ఆ సోప్కి ఆయన మన అమ్మవారి మంత్రాలు చదువుతూ అమ్మవారి పేర్లు చదువుతూ పూజ చేయడం అనేది అస్సలు తప్పు పట్టే విషయమే కాదంట. పాపం బాగా ఒకళ్ళు తప్పుచ్చుకొని బాగా పైకి పెంచేశారనమాట, హైప్ ఇచ్చేశారు. ఎందుకంటే ఉన్న పళంగా ఇప్పుడు అలీగారి వీడియో చూసి కాంప్లిమెంటరీ పెట్టేయాలన్నమాట, థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి. అప్పుడు ఇంకా ఆకాశానికంటే ఆనందంతో ఎగిరెగిరి పడిపోద్ది అనమాట. సో ఆ ఉద్దేశంతో బాగా వీడియో చేసింది. కానీ జనాలందరూ ఇంకా అనుకునే వాళ్ళు అది అనుకున్నారు, ఈ మహాతల్లి ఇలా చేసింది ఏంటి అలా చేసింది ఏంటి అని కూడా వాదనలు అయితే బయటికి వినిపించేశాయి. ఫైనల్గా అదే రోజు సాయంత్రం పూటే ఆలీ ఒక వీడియో చేసి పెట్టాడు. ఏంటంటే, క్షమించండి మీ మనోభావాలను దెబ్బతీసినట్టయితే నేను ఆ వీడియో డిలీట్ చేశానని. సో అతనే రియలైజ్ అయ్యాడు మనందరినీ ఇబ్బంది పెట్టిన విషయం. కానీ ఈ అక్క రిలీజ్ కాకపోగా మళ్ళీ ఏం పెట్టిందో తెలుసా నెక్స్ట్ వీడియో, అతనంటే మీరు ఏదో ఒకటి చేసో అతనితో క్షమాపణ చెప్పించారు, వీళ్ళతో క్షమాపణ చెప్పించండి చూద్దామని చెప్పి ఇంకొక వీడియో. అంటే అక్కడ తప్పు చేసిన అతనే తప్పని ఒప్పుకున్నప్పుడు ఈ అక్క ఒప్పుకోవట్లేదన్నమాట. ఎబ్బే అది తప్పే కాదు, ఒకవేళ తప్పని మీరు అన్నారనుకో, ఆ తప్పుని ఇంకాస్త ఎక్కువ తప్పు చేసిన వాళ్ళతో పోల్చి వాళ్ళని చేయించండి చూద్దాం, వాళ్ళతో సారీ చెప్పించండి చూద్దాం అని చెప్పేసి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఈ అక్క అసలు తప్పే లేకుండా చేద్దామనుకుంటుందా, లేకపోతే ఈమె చేసిన తప్పుని ఒకళ్ళిద్దరు ఎత్తి చూపించేసరికి తట్టుకోలేక ఇక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పక్కోళ్ళ మీద నెట్టేసి అంతకంటే పెద్ద తప్పు చేసిన వాళ్ళని ముందు తీసుకొచ్చి నిల్చోబెట్టి ఫస్ట్ వాళ్ళంతా తేల్చండి తర్వాత నా అంతా తేల్చండి అని అంటుందా? అంటే ప్రొటెక్ట్ చేసుకుంటుందా ఆవిడ సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటుందా? అది అన్ని సరే, ఆ విషయం అంటే పోనీ ఆ రోజు జరిగింది వదిలేసేయండి. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఒక ఇద్దరు ఫోటోలు పెట్టి ఎక్కడ సార్ మీరిద్దరు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుందన్నమాట. సో అక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కడ సార్ మీరిద్దరు అని అన్నప్పుడు ఫస్ట్ అంతకంటే ముందున్న వాళ్ళు ఉన్నారు కదా, అంటే అంతకంటే ముందు ఒక గవర్నమెంట్ అనేది ఉంది కదా, మరి వాళ్ళని కూడా తీసుకొచ్చి నిల్చోబెట్టాలి కదా, మీరెందుకు చేయలేదు ఇన్నాళ్ళ నుంచి అని. రోడ్లు లేకపోతే ఇప్పుడు మాత్రమే రోడ్లు లేకుండా ఉండవు కదా, ఎప్పటి నుంచో రోడ్లు ఉండవు. సరే, అంతకుముందు ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి అడగాలి కదా. మళ్ళీ ఎక్క అడిగేది ఏంటంటే క్వశ్చన్ చేస్తున్నట్టు తమ్నెయిల్ పెడుతుంది, తీరా వీడియో చేస్తే అక్కడ రిక్వెస్ట్ మెథడ్లో ఉంటుందన్నమాట. అలాంటప్పుడు రిక్వెస్ట్ నువ్వు చేయదలుచుకుంటే నువ్వు క్వశ్చనే చేయకూడదు. నువ్వు అలాంటప్పుడు క్వశ్చన్ ఎలా పెడతావు తమ్నెయిల్లో? ఏంటంటే అమ్మో వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అందరు చూసేసి ఏం జరిగిపోతుందని వీడియో ఓపెన్ చేయాలి, తీరా చూస్తే అందులో నువ్వు చేసే రిక్వెస్ట్. అసలు ఇలాంటి తెలివితేటలన్నీ ఈ మనిషికే వస్తాయా, ఇంకెవరికైనా వస్తాయా నాకు అర్థం కాదు. మరి ఈ తెలివితేటలు ఎక్కడ చూసి నేర్చుకుందో కూడా నాకు అర్థం కాదు. బాబ్బా అది ఏదేమైనా ఈ అక్క తెలివికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీరేమంటారు ఫ్రెండ్స్? ఆ రోజేమో హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడితే ఎక్క కోపం రాదు, ఇబ్బంది రాదు, అంతకంటే పెద్దవాళ్ళ గురించి కూడా తీసుకొచ్చి పెట్టి వీళ్ళ చేత చెప్పించండి అని క్వశ్చన్ చేసింది. సో ఇంకా అక్కనేమంటారులేండి, పెద్ద అక్క కదా, వదిలేయడమే. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.